మా పెద్దన్నయ్య పొలంలో గుండు దోసకాయలు వేయడం అయితే జరిగింది. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులు వచ్చాయి. కానీ ధర అయితే ఏం లేదు. మా పొలంలోని గుండు దోసకాయలు తెంపుతున్నాం. ఇప్పుడు వచ్చేసి కోత, లాస్ట్ కోత. మా పొలం వచ్చేసి మొత్తానికి ఇక్కడ ఎకరా 30 సెంట్లు ఉంది. ఈ ఎకరా 30 సెంట్లో ఈ గుండు దోసకాయలు అయితే వేసాము. ఈ గుండు దోసకాయలు వేసాము కానీ భారీ ఖర్చు అయితే వచ్చింది. మందులకు, అలాగే గ్రోమర్కు, ఫర్టిలైజర్కు, వీటికి మొత్తానికి వచ్చేసి ఇప్పటికే 30,000 అయితే ఖర్చు అయింది. అంటే వీటికి తక్కువ బడ్జెటే ఉంటుంది ఖర్చు, కానీ ఏమి రేట్ అయితే ఏం లేదు. మంచిగానే తిరుగుతూ వేసాం కానీ మార్కెట్లో ఏం రేట్ లేదన్న. చాలా బాధగా ఉంది రైతుకైతే. మేము పండించిన పంటకి సరైన గిట్టుబాటు రేట్ లేకపోతేనే చాలా బాధగా ఉంటుంది. మేము చాలాసార్లు అనుకుంటాం, ఎందుకు మనం ఈ రైతు పని చేయాలి, వేరే పని అని చూసుకోవాలని. అయినా ఏం చేయాలి, అయినా కానీ ఇదే పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పండించే వ్యక్తి తగ్గిపోతే రేపు నాడు 10 మంది కడుపు ఎలా నిలుతుంది. అందుకే మేము పంట అలాగే పండిస్తూ ముందుకైతే వెళ్ళిపోతున్నాం. నాకు తెలిసి వరకు అయితే ఇప్పటికే సగం మంది, చాలామంది రైతులు పని బంద్ చేసుకొని ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ముందు రాబోయే కాలంలో అయితే నాకు తెలిసి 100కి 100% పండించే వ్యక్తి తగ్గిపోతాడు. పండించే వ్యక్తి ఒకసారి పొలంలో పని చేయకుండా వేరే బిజినెస్ ఏదో ఒకటి చిన్న వ్యాపారం చేసుకొని ఉంటే అప్పుడు మన బతుకులు ఎంత నీచంగా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోండి అన్న. దయచేసి రైతులందరికీ సపోర్ట్ చేయండి. రైతులు పెట్టిన వీడియోలు కూడా కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. వాళ్ళు పడి బాటలు అంత ఇంత కాదు. పొద్దున్న 4 గంటలకు వస్తారు తెల్లవారుజామున, సాయంత్రం 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోతారు. చేనే ప్రపంచం అనుకుంటారు. అందుకే పొలంలోనే పనిచేస్తూ ఇలాగే గడిపిస్తుంటారు. చాలామంది రైతులు చాలా రకాలుగా, చాలా విధాలుగా కష్టపడుతూ సరిగ్గా 3 పూట్ల అన్నం తినకుండా ఒక పూట మాత్రం అన్నం తినే రైతులు ఎంతోమంది ఉన్నారు ఈ కాలంలో. ఇలాగే ఈ కాలం ఇంకా ఇలా కొనసాగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అన్న కొడుకు అయితే ఇక్కడ చాలా మంచిగా కష్టపడుతున్నాడు. మా అన్నకు 2 కొడుకులు. ఒకరి పేరు చిన్నవాడి పేరు అయితే అజయ్, పెద్దవాడి పేరు అయితే జగన్. వీళ్ళిద్దరు చాలా మంచిగా కష్టపడుతున్నారు. అలాగే నేను వాళ్ళ బాబాయిని. నా విషయానికి వచ్చేస్తే మా అన్న కష్టపడుతున్నాడు కదా, ఏర్పాటు పోయినాడు, పని చేసుకుంటున్నాడు, సరేలే అని నా పని నేను చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాను. కానీ మా అన్న ఒక మాట పిలవగానే రారా పని చేద్దురారా అంటే సరే నా పని పక్కన పెట్టేసి మా అన్నకి హెల్ప్ చేస్తున్నా, బాగానే ఉంది. కానీ ఇక్కడ తీరా వచ్చి మా అన్నని అడిగే రోజు ఏంటంటే, సరైన గిట్టుబాటు ధర లేదురా, ఏం చేద్దాంరా, ఇప్పుడు గొర్రెలు మేపిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు గొర్రెలు మేపిస్తే ఈ పంట ఏమైపోతుంది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం పండించడం చాలా కష్టం, మేపడం చాలా ఈజీ. ఏంటంటే మనం చెట్లను పెంచడం చాలా కష్టం, చాలా తరబడి చాలా ఏళ్ళు కష్టపడేసి పెంచాల్సి వస్తుంది. కానీ నాశనం చేయడం ఎంతసేపు పట్టదన్నా. ఎవరికైనా కానీ రైతే అన్న, కష్టమే. ఎవరైనా కానీ కష్టం లేదన్నట్లా, ఏ కష్టమైనా ఒకటే. కానీ రైతు కష్టం ఆసామాస కాదు. తాము 3 బిడ్డలు తినకుండా కానీ ఎదుటి వాళ్లకు తిండి పెట్టే రకం ఒకే ఒక వ్యక్తి రైతు మాత్రమే. ఎందుకంటే తనకు నష్టం వచ్చినా లాభం వచ్చినా ఈ రైతు పని కొనసాగుతూనే ఉంటుంది. నాకు తెలిసి కొంత ఏళ్ళ కాలంలో ఈ రైతు పని అయితే కొనసాగదు. ఏడ కొనసాగుతుంది, వాళ్ళకి ఎంత ఇబ్బందులు ఉంటాయి. అందుకే కదన్నా రైతులకి సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వండి అని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం. మనందరూ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా రైతుకి మంచి జరగాలంటే మీరు ఈ వీడియో షేర్ చేయాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం. ఇప్పటికైతే ఇక్కడ మేము పండించాం కానీ ఇది వచ్చేసి కేజీ 10 రూపాయలు కూడా పోతుండేది. 4 రూపాయలు కేజీ పోతుంది. ఇది ఎక్కడ విచిత్రం అయితే మీరు మళ్ళీ సపోర్ట్ చేస్తారు నమ్ముతూ మళ్ళీ ఈ వీడియోని చెప్తా ముగిస్తున్నాను. ఈ వీడియోని అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.